ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? ఈ యొక్క క్రిస్మస్ మంత్ ఎలా జరుగుతూ ఉంది? దేవుడు ఈ లోకంలో మనుష్య కుమారుడిగా పుట్టాడు అని సంతోషంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం, ఉత్సాహంతో కూడినటువంటి వేడుకలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయనే కనుక ఈ భూమి మీదకి రాకపోతే మనందరం రక్షించబడేవారము కాదుగా. రక్షించబడిన మనందరము కూడా ధన్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి వాక్య ధ్యానంలోనికి మనము వెళ్తూ ఉండగా వాక్యాన్ని మనం చదువుకోవడానికి ముందు దేవుడు మనందరినీ తన కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో చేసుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలాసార్లు జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు మనల్ని ఎలాంటి ఆలోచనలోనికి తీసుకొని వెళ్తాయి అని అంటే, నేను ఎందుకు పనికిరాను, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశారు, ఆయన జ్ఞాపకంలో నేను లేను, నేను ఎందుకు విలువ లేని వాడను అని మనల్ని గురించి మనము చాలా తక్కువగా ఎంచుకుంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మనము చాలా విలువైన వారమని, మనందరిలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రత్యేకంగా తన కొరకు కావాలని చేసుకున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సందేహము, కన్ఫ్యూజన్స్, గందరగోళాలు మన జీవితంలో ఎదురవ్వచ్చు. కానీ దేవుడు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని ఈ భూమి మీద ఉంచాడు అనే విషయాన్ని మనం నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రభువుకు మనం కావాలి. హల్లెలూయా. ప్రభువుకు నీవు కావాలి. అందుకొరకే ఆయన మనల్ని చేసుకున్నాడు. మన మీద ఎంతో శ్రద్ధ చూపించారు. ప్రత్యేకంగా. ఎందుకు ప్రత్యేకంగానే ఈ పదాన్ని పదే పదే చెబుతూ ఉన్నాను అని అంటే, అవును, ఈ భూమి మీద ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలలో ఆయన మనల్ని నిర్మించే విధానంలో, మన వేలిముద్రలో కానివ్వండి, మన రెటీనా కానివ్వండి, ఈ భూమి మీద ఉన్న కోట్ల మంది ప్రజలలో ఎవరితోనూ మ్యాచ్ అవ్వకుండా ప్రత్యేకంగా దేవుడు చేసుకున్నాడు అని అంటే, ఆయనకి మన పట్ల ఒక సంకల్పం ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద నేను ఇంకా ఎందుకు బ్రతికున్నానో అని కొన్నిసార్లు ఇంకా చాలు ఈ జీవితం అని కొంతమంది తమ ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మన ప్రాణము దేవుడిచ్చినది. మన ప్రాణాన్ని తీసుకునే హక్కు మనకి లేదు. ఆయన మనకు ఇచ్చినటువంటి సమయం ముగించబడేంత వరకు కూడా ఈ భూమి మీద మనం ఆయన ఉద్దేశం నెరవేర్చుటకు ప్రయత్నం చేయాలి. అదే క్రైస్తవులంగా మనందరి యొక్క బాధ్యత. ఆధ్యాత్మికమైనటువంటి ఆయన పని మీద దృష్టి పెట్టి మన జీవితం ఎడల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆయన చిత్తం ఏమిటో దాన్ని గ్రహించి నెరవేర్చాలి అనేది మన విషయంలో దేవుని యొక్క కోరిక. మనం ప్రభువుకు కావాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని అక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ యొక్క మాట కట్టబడినటువంటి గాడిద పిల్ల గురించి యేసు ప్రభు వారు చెబుతున్నారు. యేసయ్య తన శిష్యుల్ని పంపిస్తూ అన్నారు కదా, మీరు పలానా స్థలానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, ఆ కట్టబడిన దానిని విప్పి నా దగ్గరికి తీసుకొని రండి. అలా చేస్తూ తీసుకొస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఈ కట్టబడిన దాన్ని విడిపిస్తున్నారు అని అడిగితే, అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అని దేవుడు చెప్పాడు. మీరు అలా చెప్తే వెంటనే వారు దాన్ని పంపిస్తారు అని దేవుడు చెప్పారు. ప్రతి మంటలాదివారము ఈ యొక్క సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఆ రోజున ఈ యొక్క సందర్భాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు మనందరం ఏమనుకుంటూ ఉంటాము, ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని ఈ సందర్భంలో నుండి మనం ఏం తీసుకుంటాము అంటే, ఆ గాడిదలము మనము పాపము వలన, అపవాది బంధకాల వలన కట్టబడిన వారమై ఉన్నాము, చిక్కుబడిన వారమై ఉన్నాము. మొదట దేవుడు మనల్ని తన కొరకు నిర్మించినప్పటికీ, మనము ఆయన సృష్టిగా ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని తప్పిపోయి, దేవుని మాటలు పెడిచెవున పెట్టి మనము సొంత మార్గాల్లో నడుచుకొని
మరలా అపవాదికి చోటిచ్చి పాపంలో, శాపంలో కట్టబడిన వారిగా ఉన్నాం. దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఇప్పటికీ కూడా ఆ అపవాది బంధకాల నుండి మనల్ని విడిపించాలి అని చెప్పి తన ప్రవక్తల్ని పంపి, సేవకులను నిలబెట్టి, శ్రేష్టమైన తన వాక్కుల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఇంకా అవకాశాలు ఇస్తూ ఉన్నారు. దేనికి అని అంటే కట్ల నుండి విడిపించబడడానికి. హల్లెలూయా. అపవాది బంధకాల నుండి బయటికి రావడానికి. ఎందుకనంటే మనము ఆయనకు కావాలి, ఆయన ఉద్దేశం నెరవేర్చాలి అని. ఈ గాడిదలము మనము ఆత్మీయంగా ఇలా పోల్చుకొని మనము కూడా విడిపించబడాలి, దేవుని పనిలో వాడబడాలి, దేవుని రాజ్యం కొరకు దేవుణ్ణి మోసే గాడిదల వలె మనం ఉండాలి అని ప్రతి మంటల ఆదివారం ఈ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రభువుకు మాత్రమే కాదు, మనల్ని అపవాది కూడా కోరుకుంటూ ఉన్నాడు. ఈ భూమి మీద మనం అనుకుంటాం నేను దేవుని చిత్తం నెరవేర్చాలి అనే ఉద్దేశంతోనే మనం వెళ్తూ ఉంటాం. కానీ అపవాది చాలా మోసగాడు. వాడి తంత్రాలు మనం ఎరిగిన వారమై ఉండాలి అని, వాడిని మనం ఎదిరించి పోరాడేవారిగా ఉండాలి అని, అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభువును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించే వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యాన్ని స్పష్టం చేస్తూ ఉంది. అపవాది కూడా మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడేమో తన పని కొరకు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. తన నామాన్ని గొప్ప చేయడం కొరకు, తన రాజ్యాన్ని వ్యాప్తి చేయడం కొరకు ఒక పాత్రగా ఉండాలి అని దేవుడు మన ఎడల ఉద్దేశం కలిగి ఉంటే, అపవాది ఏమో దేవుని మార్గంలో నుండి తొలగించాలి అని, దేవుని పైన మనకున్న విశ్వాసంలో నుండి మనల్ని తప్పించాలి అని వాడు కోరుకుంటూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మెలకువ కలిగి గర్జించే సింహంలాగా ఎవరిని పట్టుకుందామా, ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఈ వచనాలన్నీ మనం బైబిల్లో చూడొచ్చు. విరామం లేకుండా ఎవరు దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి పని కొరకు నియమించబడ్డారో ప్రత్యేకమైన దృష్టి వాళ్ళ మీద పెడతాడు అపవాది. యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్ని తన పని కొరకు ప్రత్యేకంగా పిలుచుకున్నారు. కానీ ఆ 12 మందిలో కూడా ఒక ఇస్కరియోతు యూదాన్ని అపవాది స్వాధీనం చేసుకున్నాడు. దేవుని పనికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. ఇంకా పేతురును మిగతా శిష్యులను కూడా అపవాది కోరుకుంటూ ఉన్నాడు. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు పేతురుకు అలాగే మిగతా శిష్యులకు ఒక హెచ్చరికనిస్తూ ఉన్నారు. మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము 31 వచనాన్ని మనం చదివితే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నమ్మిక తప్పిపోయేలాగా చెయ్యాలి అని గోధుమలు జల్లించినట్లుగా జల్లించి, గట్టి గింజలు ఏవైతే ఉన్నాయో వారు దేవుని కొరకు నిలబడే నమ్మకమైన వారైతే, పొట్టు ఏదైతే ఉందో అది విశ్వాసంలోండి తొలగిపోయేవారు. శోధనలు కలిగినప్పుడు తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయేవారు, దేవుణ్ణి విడిచిపెట్టేవారు. ఆ పొట్టును చూసి అపవాది చాలా సంతోషపడతాడు. వీళ్ళందరూ నా వాళ్ళే అనుకొని వాళ్ళని బట్టి అతిశయపడతాడు. నేను గెలిచాను అనుకుంటాడు. దేవుని మార్గంలో నుండి, దేవుని చిత్తంలో నుండి వీళ్ళని తప్పించాను అని వాడు సంబరపడిపోతాడు. నమ్మిక తప్పించేలాగా చేయాలి అని వాడి యొక్క ప్రణాళిక కోరుకుంటున్నాడంట. దేవుని పని బలముగా చేయబోతున్నటువంటి పేతురుని, తర్వాత శిష్యుల్ని దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ మనస్సును స్థిరపరుచుకో, నీ మనస్సును నా వైపుకు త్రిప్పు అని దేవుడు పేతురుకు మిగతా శిష్యులకు ఒక హెచ్చరికిస్తూ అంటూ ఉన్నారు కదా. ఏమని అంటే, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. హల్లెలూయా. మనం ప్రభువుకు కావాలి, అపవాదికి కూడా కావాలి. ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కొరకు. ఆయన చిత్తంలో నడిస్తే, ఆయన ప్రణాళికను మనం నెరవేరిస్తే ఈ భూమి మీద మనకు ప్రత్యేకమైనటువంటి ఘనత, మెప్పు, మహిమ, ఈ ఉన్నతమైనటువంటి పిలుపున కలిగే బహుమానము మనం పొందుతాం. ఆయన ఎదుట నిలబడినప్పుడు, సర్వలోకంలో ఉన్న ప్రజలందరి ఎదుట. రేపు ఆయన రాకడలో మనం ఎత్తబడిన వారిగా ఉంటాం, పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటాం. అలా తనతో యుగయుగాలు ఉండే స్థానాన్ని మనకి ఇవ్వాలి అని, ఆయన చిత్తం నెరవేర్చిన వారికి కలిగే ప్రత్యేకమైనటువంటి బహుమతులు, ఘనత దేవుడు మనకి ఇవ్వాలని మనల్ని కోరుకుంటుంటే, మన గురించి ఉద్దేశాలు కలిగి ఉంటే, ఎన్నో ఆశలు, ఆలోచనలు దేవుడు కలిగి మనల్ని ప్రత్యేకంగా తన కొరకు చేసుకుంటే, అపవాది మన ట్రాక్ తప్పిస్తున్నాడు.
మనల్ని కోరుకుంటూ ఉన్నాడు దేవుని పని పాడు చేయడానికి, దేవుని పనికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మార్గంలో మనల్ని తీసుకెళ్ళి మన జీవితాలని పాడు చేయాలి అని. ఇస్కరియోతు యోధా జీవితం ఏమైందో మనం చూస్తాం. అతని చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. తన జీవితం మీద తనకే విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. జీవితం గురించి మనం ఇంకెక్కడ చదవలేము. అక్కడితో అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కానీ పేతురు గారు, మిగతా శిష్యులు కూడా దేవుడు చెప్పిన రీతిగా నమ్మిక విషయంలో కొంచెం తప్పటడుగులు కలిగినప్పటికీ కూడా మరలా సరిచేసుకొని క్షమించమని అడిగి మనస్సును దేవుని వైపుకు త్రిప్పి దేవునితో మరలా అంటుకట్టబడిన విధానంలోనికి వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడి బలమైన సేవ చేశారు. వేల మంది, కోట్ల మంది ప్రజలు ఈ రోజున ప్రపంచం అంతటా కూడా అనేకులు క్రీస్తును నమ్మడానికి వారు కారకులుగా మారారు. ప్రాణాపాయ స్థితిలో కూడా నేను దేవుని కోసం అని నిలబడ్డారు. పేతురు గారు నిజంగానే దేవుడు చెప్తూ ఉన్నారు కదా, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల్ని స్థిరపరచు. మనము అలానే ఉండాలి. మన మనస్సును దేవుని వైపుకు త్రిప్పుకున్న తర్వాత, మనం దేవునితో అంటుకట్టబడిన విధానంలోకి వచ్చిన తర్వాత మనతో ఉన్నటువంటి వారిని, మన సహోదరులను, ఆత్మీయంగా మన కుటుంబస్తులను అందరినీ కూడా స్థిరపరిచేవారిగా ఉండాలి. దూరం చేసేవారిగా కాదు, దేవుని వాక్యం నుండి దేవునికి అవిధేయులైనటువంటి మార్గంలోనికి నడిపించేవారిగా కాదు, కానీ మరలా వారు కూడా దేవునితో అంటుకట్టబడే జీవితంలోనికి వచ్చినట్లుగా మనం స్థిరపరిచేవారిగా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ఈ ఉదయకాలం మనందరం ఆలోచించుకుందాం. మనల్ని దేవుడు కావాలని కోరుకొని చేసుకున్నాడు, అదే రీతిలో అపవాది కూడా కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మనల్ని బలవంతం చేయడు. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం సమస్తం నీ ఎదుట పెట్టాను. ఏ మార్గంలో వెళ్తే ఏ ఫలితం వస్తుందో కూడా వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా సేవకులు నిలబెట్టి బోధిస్తున్నారు. ఎంచుకునే అవకాశం మాత్రం దేవుడు మనకే ఇచ్చేశాడు. దేవుని కావాలని కోరుకుందామా? దేవుని గెలిపిస్తామా? అపవాదికి చోటిచ్చి అపవాదిని గెలిపిస్తామా? ఇంత చోటిస్తే చాలు, అపవాది మనలో దూరి కోటలు కట్టేసి తానే ప్రభువుగా ఉండి మన జీవితాలని ఏలతాడు, మన జీవితాలని పాడు చేస్తాడు. అదే దేవునికి మనం విధేయులమైతే, దేవుని మార్గాలకి మనం లోబడితే, దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తమైన మార్గంలో నడిస్తే, ఆయన పని కొరకు ఆయనను మోసి ఆయనను పైకెత్తి గణపరిచే పాత్రలుగా గాడిదల వలె మనం మారితే మన ద్వారా ఆయన నామానికి ఎంత మహిమ. రేపు ఆయన ఎదుట నిలబడినప్పుడు మనకి ఎంత ఘనత, ఎంత మెప్పు. మనం ప్రభువునకు కావాలి. మన జీవితంలో దేవుని పక్షంగా నిలబడి దేవుని పక్షంగా పోరాడే యోధుల వలె మార్చబడి ఆయనను మన జీవిత విషయాలలో గెలిపించేద్దాం గాక. దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు సంపూర్ణంగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం డాడీ. ఈ మంచి ఉదయకాల సమయంలో నీవు మమ్మల్ని కావాలని కోరుకొని ప్రత్యేకంగా నీ కొరకు చేసుకున్నావు. మా ఎడల ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నావు. నీ చిత్తంలో నుండి మేము తప్పిపోకుండా, నీ వాక్యానికి వ్యతిరేకంగా మేము వెళ్ళకుండా, అపవాది మమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు నీ చిత్తంలో నుండి తప్పించాలి అని, నమ్మిక తప్పిపోయేలాగా చెయ్యాలి అని, మా ఎడల నీవు కలిగిన ప్రణాళికలో నుండి మమ్మల్ని వేరు చేయాలి అని ప్రయత్నిస్తూ ఉండగా, అపవాదికి చోటిచ్చేవారంగా కాక వాడి తంత్రాలు ఎరిగిన వారమై ఎదిరించి పోరాడే శక్తిని మాకు దయచేయండి. ప్రతి విషయంలో నిన్ను గెలిపించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి మా అందరికీ నీ సహాయం దయచేయండి. నిన్ను పైకెత్తేవారిగా, నీ నామాన్ని ఘనపరిచేవారంగా, నీ చిత్తము కొరకు చావైనా నిలబడేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మార్చమని, విశ్వాసంలో స్థిరపరచమని, బలపరచమని, నీ ద్వారా కలిగే మెప్పు, మహిమ, ఘనత, ప్రభావములు మా ద్వారా నీవే కలిగించమని నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.